కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? త్వరలో అరెస్టు తప్పదా? విశాఖలో కేసు నమోదు దేనికి సంకేతం? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు పర్వం నడుస్తోంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన సినీ సెలబ్రిటీలపై ప్రస్తుతం కేసులు నమోదవుతోంది. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిని అరెస్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ జాబితాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లేకపోవడంతో కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే వీరికి కేసులతో కాకుండా వేరే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. గత 5 ఏళ్లుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు కొడాలి నాని. బూతులతో రెచ్చిపోయేవారు. మహిళల్ని సైతం కించపరిచేవారు. వల్లభనేని వంశీది కూడా అదే తీరు. అందుకే వీరిద్దరిపై వేరే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సమాజాన్ని ఇబ్బంది పెట్టారన్న కోణంలో వీరిపై కేసులు నమోదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా విశాఖలో ఒక విద్యార్థి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక న్యాయ విద్యార్థిని కొడాలి నాని బూతులతో మనస్తాపానికి గురి చేశారని తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం విశేషం. కొడాలి నాని అనే వ్యక్తి రాజకీయ పార్టీ నేత కాదు, ప్రజాప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆయన వాడిన భాషపై అనేక అభ్యంతరాలుండేవి. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భాష ముఖ్యం అన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. అప్పట్లో అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అదే శాపంగా మారింది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీపై కొత్త సెక్షన్లతో కేసులు నమోదు కావడం ఖాయంగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు నేతలు పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గాలకు సైతం దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ అయితే ఏకంగా అమెరికా వెళ్లిపోయారనే ప్రచారం నడిచింది. కొడాలి నాని సైతం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రచారాన్ని కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు సైతం అదే సమాచారం ఇస్తున్నారు. తాజాగా నమోదవుతున్న కేసులు, అందుకు ఫిర్యాదులు చూపిస్తున్న కారణాలు చూస్తుంటే మాత్రం కొత్త సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసు నమోదు చేయడం ఖాయంగా తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ 3rd పేజీలో తొలి 2 పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ అని తేలిపోయింది. వారిద్దరి విషయంలో త్వరలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.